సిద్ధగురు రమణానంద మహర్షి భారతీయ ఆధ్యాత్మిక లివింగ్ సిద్ధ గురువు. ఆయనలో ఉండే అచంచలమైన భక్తి కారణంగా రమణానంద మహర్షి శివభక్తి, సాయిబాబా భక్తి మరియు ఆత్మజ్ఞానంపై దృష్టి సారించారు. శివుడే దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమ పురుషుడు, ఆత్మదర్శన అనుభూతి, శక్తిపాతం, షిరిడీ సాయి అనుగ్రహ సేవా రహస్యం వంటి అనేక రచనలు చేశారు. శ్రీ రమణానంద మహర్షి సిద్ధగురువులు ఈ మధ్య జరిగిన ఇండో పాక్ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరుల అసామాన్య త్యాగ నిరతికి చలించిన మనసుతో తనలో ఉన్న అపారమైన దేశభక్తి వల్ల స్వయంగా తానే రచించి సంగీతం అందించి యోగిని జ్యోతిర్మయి భవాని, యోగిని సాయి శివానీలతో కలిసి ఆలపించిన జోహార్లు సైనికులారా అంటూ పాడిన దేశభక్తి గేయం ప్రతి భారతీయుడి గుండెని కదిలిస్తూ మనందరిలో భక్తి బీజాలను నాటుతుంది. శ్రీ సిద్ధగురువు రమణానంద మహర్షి రమణేశ్వరంలో 1008 శివలింగాలను ప్రతిష్ఠ చేసినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయన్ని ఘనంగా సత్కరించింది. ఇక్కడ ప్రతిష్ఠించిన బంగారు శివలింగాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ బంగారు శివలింగానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ మహర్షికి మాతాశ్రీ పూర్ణానందగిరి యోగిని ఆధ్యాత్మిక నామకరణం చేశారు. శ్రీ సిద్ధగురు రమణానంద మహర్షి శివతత్వం, సాయిబాబా తత్వం, ఆత్మ జ్ఞానంపై పుస్తకాలు, పాటలు రాశారు. భారత సైనికుడు, మన దేశ రక్షకుడు, వీరసూర మహాపరాక్రమవంతుడు, సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అంటూ సాగే ఈ దేశభక్తి గేయం మన దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి శత్రువులను మన భూభాగంలోకి రానియకుండా కొండా కోనల్లో, మంచు పర్వతాల్లో, దట్టమైన అడవుల్లో, సముద్ర తీరాల్లో 24 గంటలు సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపలా కాస్తూ శత్రువుల గుండెలపై తూటాలను పెలుస్తున్న వీర జవాన్ల త్యాగ నిరతికి జోహార్లు అంటూ సాగే ఈ దేశభక్తి గేయం భారతీయుడు గుండెల్లో దేశభక్తిని అందరిలోనూ గుర్తు చేశారు శ్రీ సిద్ధగురు రమణానంద మహర్షి. భారతీయ సైనికేభ్యః శుభమస్తు, జయమస్తు అంటూ భద్రకాళిలాగా, ఉగ్రచండిలాగా శత్రువుల గుండెలపై తాండవం చేస్తూ ధర్మయుద్ధం చెయ్యమని ఈ పాట మనందరికీ మన కర్తవ్యాన్ని గుర్తు చేశారు శ్రీ సిద్ధగురు రమణానంద మహర్షి. ఈ ధర్మయుద్ధంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన భారత వీర సైనికులకు మనమందరం చేతులెత్తి జోహార్లందిద్దాం. జయ హో సైనిక, జయ జయ హో సైనిక.